ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచుదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు తన శిష్యులైన వారితో ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన మరణం ఆయన శిష్యులకు తీవ్ర దుఃఖాన్ని, వేదనను కలిగించింది. అయితే ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత వారికి కలిగే సంతోషాన్ని గురించి యేసయ్య వారికి తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు మరణం తర్వాత రోజుల్లో నూతన శకానికి ఆరంభం వంటివి. శిష్యులు యేసుక్రీస్తును ఆ నూతన శకాన్ని చూచి బహుగా ఆనందించారు. ఆయన ఇచ్చే ఆనందం వారిలో శాశ్వతంగా ఉంటుంది. ఒక విధంగా చూస్తే యేసుక్రీస్తు రాకడ కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్న విశ్వాసులమైన మనము కూడా ఇది వర్తిస్తుంది. ఆయన రెండవ రాకడ కూడా మరో నూతన శకానికి ఆరంభం వలె ఉంటుంది. ఆ సమయంలో మనకు కలిగే ఆనందంతో పోల్చుకుంటే ఈ లోకంలో మనం గడిపే సమయం చాలా దుఃఖపూరితంగా అనిపిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రియులారా, మీకు శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడు గాని, దొంగగా గాని, దుర్మార్గుగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభము కాలము వచ్చింది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. పౌలు భక్తుడు రోమిలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతుడుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారము. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, అధికారులైనను, ఉన్నవైనను, రాబోనువైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. మనం ఎవనికి లెక్కప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలోనూ మన వల్లే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా పాపముల కొరకు శిలువలో రక్తము కార్చి నీ ప్రాణాన్ని అర్పించి మరణాన్ని గెలిచి తిరిగి లేచావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము అలసట పడకయు మా ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు నీకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయో ఓర్చుకున్న నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ మా యొద్ద ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుటకు సహాయము దయచేయమని, మా దుఃఖ దినములు సమాప్తము చేసి నీవిచ్చే నూతనమైన సంతోషాన్ని మేము పొందుకునే వారముగా ఉండటకు కృపచూపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.